తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మన ముందున్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు మూక ప్రణీత మూక పంచశతి వివరిస్తున్నారు కదండి. అవునండి. కంపా నది ఒడ్డున అమ్మవారు చాలా అద్భుతంగా కనపడుతున్నారు. మూక కవి ఆయన ఆసువుగా చెప్పినది గ్రంథ రూపంలో మీరు చదివి మీరు మా కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు. ఈరోజు ఏ శ్లోకం చెప్తారు, ఏం వివరిస్తారు? అమ్మవారు ఎటువంటి అంటే కాంచీనగరంలో ఉండటానికి ప్రధాన కారణం ఏంటో వివరించే శ్లోకం ఇవాళ మనం చెప్పుకోబోతున్నాం అండి. అంటే కాంచీ నగరాన్ని ఎందుకు ఎన్నుకున్నారు అన్నట్ట అని 43వ శ్లోకానికి వచ్చాం మనం. ఇప్పుడు అమ్మవారు కాంచీ నగరంలో ఉండటానికి కారణం ఏంటో మనకు మూక కవి ఇప్పుడు చెప్తున్నారు. సర్వాది పరమ సాధక గుర్వానీతయ కామపీఠ జుషే. ఈ పదం చాలా పెద్దదండి. కామపీఠ జుషే సర్వాకృతయే శోణిమ గర్వాయ సమర్ప్యతే హృదయం. అంటే ఈవిడ కాంచీనగరంలో ఉండటానికి కారణం ఎవరంటే సర్వాది పరమ సాధక గుర్వానీతయ. చాలా పెద్ద పదం. ఎందుకంటే సర్వాది అంటే శివుడు మొదలైనటువంటి సాధకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా ఉత్తమోత్తమ సాధన చేసినటువంటి గురువుల చేత, అంటే ఉత్తమోత్తమ సాధన చేసినటువంటి గురువులందరికీ గురువు, పరమ గురువు ఎవరు అంటే మన మహాశివుడు. అటువంటి గురువు చేత కామపీఠ జుషే అంటే ఈ కామపీఠ అంటే కంచి కామకోటి పీఠానికి తేబడినటువంటి అమ్మవారు ఎవరయ్యా అంటే పరమ సాధువులందరికీ గురువు అయినటువంటి మహాశివుడి చేత కంచి కామకోటి పీఠానికి అమ్మవారు రప్పించబడింది అని ఎందుకంటున్నాం అంటే భారతదేశానికి మూలాధార చక్రం ఏది అంటే కాంచీనగరమే. మనకి మూలాధారం అంటే ఏంటి? ఇప్పుడు మన శరీరంలో కూడా ఉన్న చక్రాలన్నింటికి కూడా మూలాధార చక్రం మన వెన్నుపోత చివరగా ఉంటుందంటారు. ఒక బేస్ అనేది ఉండాలి. బేస్ మీదే కదా మూలాధారం. మూలాధార చక్రం ఒక బేస్ మీద ఉంటుంది. అక్కడ మనకు ఎటువంటి విఘ్నాలు లేకపోతేనే మనిషి జీవనం చక్కగా ముందుకు సాగుతుంది. అందుకే ఆరోగ్యంగా. అందుకే అక్కడ గణపతి ప్రధాన దేవత మూలాధార చక్రానికి. ఏ విఘ్నాలు రాకుండా ఉంటాయి. అటువంటి మూలాధార చక్రంతో పోల్చబడినది కాంచీనగరం. ఆ కాంచీనగరానికి అమ్మవారు ఎలా వచ్చింది అంటే అంటే పరమ సాధకులైనటువంటి వారందరికీ గురువు అయినటువంటి సర్వాది శివుడు మొదలైన వాళ్ళందరూ ఉంటారు కదా. అంటే శివుడు మొదలైన వారు అంటే పరమశివుడు ఉన్నాడు, మళ్ళీ పరశంభు ఉన్నాడు, మహేశ్వరుడు ఉన్నాడు, కామేశ్వరుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా రూపాలే, అమ్మవారి యొక్క భర్త రూపాలే, ఇవన్నీ శివుడి రూపాలే. కానీ ఇక్కడ ఏంటంటే పరమ సాధకులందరికీ కూడా గురువు అయినటువంటి పరమ సాధకుడు ఎవరయ్యి అంటే శర్వుడు. ఆ శర్వుడు కామపీఠ జుషే అమ్మవారిని ఆ కామపీఠానికి తీసుకొచ్చాడు. ఎందుకంటే భారతదేశానికి మొత్తం మూలాధార చక్రమైనటువంటి కాంచీపురానికి అమ్మవారిని తెప్పించింది మన పరమ గురువు అయినటువంటి పరమశివుడే. అది మొదట్లో చెప్పారు. అప్పుడు సర్వాకృతయే శోణిమ గర్వాయ హృదయం సమర్ప్యతే. ఆవిడ సర్వ ఆకృతిలోనూ ఉంది. అంటే అన్ని ఆకృతులు అమ్మవారివే. మీరన్నట్టు ప్రకృతి వికృతి రెండు ఆవిడే. సర్వాకృతులు ఆవిడే. ప్రకృతి ఎక్కడున్నా ఆకృతి ఆవిడదే. వికృతి ఎక్కడున్నా ఆ వికృతి కూడా ఆవిడదే. ఆ ప్రకృతి అయిన మహా వికృతి అయిన మహా అని మన లక్ష్మీదేవికి చదివేది ఏమిటంటే సర్వాకృతులు ఆవిడవే కనుక ప్రకృతి అంటే ప్రకృష్టమైనటువంటి కృతి, వికృతి కొంచెం విపరీతంగా ఉన్నటువంటి కృతి. ఏ కృతి అయినప్పటికీ కూడా సర్వాకృతులు ఆ కంచి కామపీఠాన్ని ఆశ్రయించిన మన కంచి కామాక్షి దేవే. అందుకే కదండి పరమాచార్యులు అంత అద్భుతమైనది అమ్మా కామాక్షి అని ప్రేమగా పిలుచుకొని ఆయన పూర్తిగా మోక్షం పొందింది అమ్మా కామాక్షి మహామంత్రంతో. అవునండి. అలా సర్వాకృతులు పొందినటువంటి ఆ అమ్మవారు పరమ శోణితట, ఎర్రని ఎరుపుట.
అటువంటి ఎరుపు ఎవరికీ లేదుట. అంటే ఆ ఎరుపుని శివుడు చూసుకొని చాలా గర్విస్తున్నట్ట. గౌరీదేవి ఇంత ఎర్రని ఎరుపుతో ఉంది, నా భార్య ఇంత ఎర్రగా ఉన్నటువంటి అరుణిమ ఇంకెక్కడా కూడా లేదు. అరుణాం కరుణాతరంగితాక్షి కదా. అందుకని ఆయన ఏమంటున్నాడంటే సోణిమ గర్వాయ హృదయం సమర్ప్యంతే. ఆ సోణిమ గర్వం ఎందుకుందంటే శివుడికి ఆయన కోపం వచ్చినా ఎర్రగానే ఉంటుంది, ఆయనకి చాలా ప్రేమగా ఉన్న రాగరంజితంగా ఎరుపుగానే ఉంటుంది. అందుకని ఆగ్రహానికి అనుగ్రహానికి మూల కారణమైన ఎరుపు తన యొక్క అర్ధాంగిత కనుక శోణిత గర్వాయ, ఆవిడ చూసుకుని శోణిత గర్వాయ అంటే శోణితము అంటే ఎరుపు. ఆ ఎర్రని ఎరుపుని చూసి గర్వించే హృదయం ఉన్న శివుడు ఆవిడని కామకోటి పీఠం మీద కూర్చోబెట్టాడు. అంటే అక్కడికి స్వాగతించాడు. నువ్వు ఎక్కడ ఉండాలి అంటే కాంచి కామకోటి పీఠం మీద నువ్వు ప్రతిష్టమై ఉండాలి, ఇక్కడికి రావాలి అని పరమ గురువు అయినటువంటి శివుడు మన కామాక్షిదేవికి చెప్పాడు. చెప్పబట్టి ఆవిడ వచ్చి కంచిపీఠాన్ని ఆశ్రయించి అక్కడే ఉన్నది. అక్కడ ఉన్నప్పుడు ఆవిడ యొక్క సోణిమత్వం ఉంది కదా, ఎర్రని ఎరుపు ఉంది కదా, ఆ ఎర్రని ఎరుపులో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూసి సోణిమ గర్వాయ ఈయన చాలా గర్వించాట. ఎందుకంటే ప్రపంచం అంతా తిరిగేది ఒకటి అనుగ్రహం, ఒకటి రెండోది ఆగ్రహం. అవునండి, అంతే కదండి. సృష్టి స్థితి లయలన్నీ కూడా ఆగ్రహము అనుగ్రహంతో నడుస్తుంది. ఈ రెండిటి వర్ణము ఎరుపే. అవును, ఈ రెండిటి వర్ణము ఎరుపే. కోపం వచ్చినా కళ్ళెర్ర చేసినా ఎర్రగా అవుతాయండి, సిగ్గుపడ్డా ఎర్రగానే అవుతుంది. అంటే రాగరంజితమైన ఎరుపే. అంటే ఇప్పుడు భార్యాభర్తలు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా చక్కగా ఇద్దరు స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా కూడా చాలా అందంగా ఆనందంగా ఉన్నప్పుడు మొహం ఎర్రబడుతుంది. అలా ఉన్న ఎరుపు సహజం. కోపం వచ్చినప్పుడు ఎరుపు సహజంగానే ఉంటుంది. అందుకని శివుడికి ఏంటి, ఆయన కోపం వచ్చిందంటే శివుడి కోపం తాళలేరు ఎవరు కూడా. శివతాండవమే. ఆ తాండవంలో వచ్చే ఎరుపు అమ్మవారే. మళ్ళీ లాస్యం చాలా నాజూకుగా చేసే నృత్యం, చాలా అమ్మవారు చాలా సుందరంగా ఉయ్యారంగా సిగ్గుపడుతూ చేసే నృత్యం కూడా ఎరిపే. లాస్యము ఎరిపే, తాండవము ఎరిపే. అందుకని శివుడికి శోణిత గర్వాయ అటువంటి అందమైన అంటే సర్వాకృతులు కలిగినటువంటి ఆ సర్వాంగ సుందరిని చూసుకొని శివుడు గర్వంతో ఉప్పొంగిపోతూ ఉంటాడట. అటువంటి సుందరికి సమర్ప్యంతే హృదయం అంటున్నాడు ఈ మూక కవి. ఎటువంటి సుందరికి నేను నా హృదయాన్ని సమర్పిస్తున్నాను అంటే పరమశివుడైనటువంటి ఆ మహాశివుడు అమ్మవారిని కంచిపీఠం మీదకి ఆహ్వానించి ఆవిడ యొక్క సోణిమ వర్ణాన్ని చూసి గర్విస్తూ ఉన్నటువంటి ఆ కంచి కామాక్షిదేవిని చూసి నా హృదయంలో నేను నమస్కరించుకుంటున్నాను అని చెప్తున్నాడు అన్నమాట. చాలా అద్భుతంగా ఉందండి ఈ శ్లోక వివరణ, చాలా బాగుంది. అంటే ఆయన చూశారు కాబట్టి చెప్పారనుకోండి, ఆయన చూశారు మనం ఊహగా చెప్పుకుంటాం కాదు కదా. ఇంకొకటి కంచిపీఠం మీద ఆవిడ ఎందుకు వెలసింది అంటే అది శివుడి యొక్క ఆజ్ఞ అనుమతి ఇచ్చాడు, నువ్వు అక్కడే ఉండు అని. ఆవిడ వచ్చి అక్కడ ఆసీనురాలై ఉంది. ఇది కొత్త విషయం కదండి మనకి. అవునండి, నిజమే కదా. ఆయన ఆదేశం మేరకు అక్కడ ఆవిడ అవతరించింది. అది ఈ శ్లోకంలో భావార్థం అదనమాట. ఈ శ్లోకము పఠించిన వారికండి సాధారణంగా అంటే ఏంటంటే సంసారంలో అనుగ్రహాలు అగ్రహాలు ఉంటూనే ఉంటాయి. ఏవి ఉన్నప్పటికీ కూడా భార్యను చూసిన భర్త పొంగిపోయే ఇదే ఉంటుంది తప్పితే ఎప్పుడు కుంగుబాటు ఉండదు వాళ్ళకి. అందుకని ఇక్కడ ఎప్పుడైతే సోణిమ గర్వాయ అని చెప్పాడో అది ప్రతి సంసారానికి అన్వయించేదే. భార్యాభర్తల అనుకూల దాంపత్యానికి అన్యోన్యతకి చాలా ఉపకరిస్తుంది ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకున్న వాళ్ళందరికీ కూడా సంసారంలో అన్యోన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ శ్లోకాన్ని అంటే మూక పంచతతి శ్లోకాన్ని ఏది చదివినా కూడా ఆ పార్వతీ పరమేశ్వర్ల కృప మన మీద ఉంటుంది. అన్యోన్య దాంపత్యం కోసం ఈ శ్లోకాన్ని బాగా పారాయణ చేసుకుంటే మంచిది. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి.